సహకారుల వైపు నుంచి మీ ఆట పాట ఏ విధంగా ఉండబోతుంది, రైతాంగాన్ని చైతన్యపరిచే విధంగా మీ కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయి, ఇవాళ పెద్ద ఎత్తున రైతాంగం రాబోతున్నటువంటి సందర్భం. ఇవాళ గతంలో వరంగల్లో పెట్టినటువంటి రైతు డిక్లరేషన్ ఏదైతే ఉందో వాళ్ళు ఇస్తున్నటువంటి రైతు భరోసా పేరుతోటి ఎకరాకు 15,000 రూపాయలు కావచ్చు, రైతులకు ఇస్తున్నటువంటి బోనస్ కావచ్చు, ఇట్లా అనేక అంశాల పట్ల కాంగ్రెస్ చేస్తున్నటువంటి రైతు వ్యతిరేక విధానాలను మా మాటతోటి మా పాటతోటి మరికొద్ది సేపట్లో ప్రజల ముందు ఉంచబోతున్నాం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి రైతులకు మేలు చేసే విధంగా ఈరోజు మరికొద్ది సేపట్లో రామన్న వరంగల్ గడ్డ మీద అడుగు పెట్టబోతున్నాడు. వేలాది మంది రైతులు ఇప్పటికే ఈ సభ ఏ విధంగా జరగబోతున్నదని చాలా గొప్పగా తెలంగాణ రైతాంగం మొత్తం ఎదురు చూస్తూ మరికొద్ది సేపట్లో ఈ సభ ప్రారంభం కాబోతుంది. ఇది మొత్తంగా చూసినట్టయితే పూర్తి స్థాయిలో కాసేపట్లో రైతు సంగ్రామ సదస్సు మొదలు కాబోతా ఉంది. ఇప్పటికే గ్రామం నుంచి పెద్ద సంఖ్యలో రైతు ప్రతినిధులు కదిలి వస్తూ ఉన్నారు. ఇది ఇప్పుడు వరకు ఉన్నటువంటి అప్డేట్స్.